ఒక సినిమా డైరెక్టర్. ఆయన ఈ యొక్క చేతి మీద పచ్చబుట్ట ఎంచుకున్నాడు. ఏమనంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఏది శాశ్వతం కాదు. ఎందుకు రాసుకున్నాడని అడిగితే, ఒక ఇంటర్వ్యూలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాను, అద్భుతంగా కలెక్షన్స్ వచ్చినాయి, బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది, నాట్ ఓన్లీ స్టేట్స్ ఒక పాన్ ఇండియా మూవీ లాగా వెళ్ళిపోయినాయి. అట్లాగే కొన్ని ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్, జీరో కలెక్షన్తో వచ్చినాయి. అప్పుడు నాకు అనిపించింది, విజయం ఓటమి మనిషి జీవితంలో సహజం. విజయమే సాధించాలి అని దేవుడు మనిషిని రూపించలేదు. విజయం యొక్క ఆనందం అనుభవించాలంటే ఓటమి యొక్క కష్టాన్ని కూడా అనుభవించాలి. అప్పుడే తెలిసింది, అవునా కాదా? పగలే ఉందనుకోండి, రోజు మొత్తం మీద రాత్రి లేకుండా పగలే ఉంటే రాత్రి ఎలా ఉండిద్దో తెలియదు, వెన్నెల ఎలా ఉండిద్దో తెలియదు, చుక్కలు నక్షత్రాలు ఎలా ఉంటాయో తెలియదు. అట్లాగే రాత్రి ఉందనుకో, పగలు ఎలా ఉండిద్దో తెలియదు, సూర్యుడు తెలియదు, అవునా కాదా? అట్లాగే విజయాన్ని మనస్ఫూర్తిగా అనుభవించి ఆస్వాదించి ఆనందించాలంటే ఓటమి యొక్క ఫ్లేవర్, ఓటమి యొక్క ఆరాన్ని కూడా మనిషి చూడాలి. అందుకే దేవుడు మన జీవితాన్ని కష్ట సుఖాలతో ముడిపెట్టి నడిపిస్తూ వచ్చాడు.